సువార్త 12వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుండి చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఒక ధనవంతునికి తనకున్న భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు ఆ ధనవంతుడు ఆ పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేను ఏమి చేయవలెనని తనలో తాను ఆలోచన చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి నేను ఇలాగ చేతులు నా పాత కొట్లు విప్పి వాటికంటే క్రొత్త కొట్లు కట్టించి అందులో నా ధాన్యము అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషముగా ఉండమని తన ప్రాణముతో చెప్పుకొందును అనుకొంటిని. అయితే ఆ రాత్రి దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నీవు సంపాదించినవి, నీవు సిద్ధపరిచినవి, పాత కొట్లు పడగొట్టి కొత్త కొట్లు కట్టించావు, ఇవన్నీ ఎవరి అవుతాయో నీకు తెలుసా అని అడిగాను. ఈ చదవబడిన వాక్య భాగం చాలా సమయాలు మనం వినుంటాం. ఇక్కడ ఒక ధనవంతుడు కనబడుతూ ఉన్నాడు. నేను ముగ్గురు ధనవంతులు చూపించి, ఈ ముగ్గురు ధనవంతులు ఎలాంటి వాళ్ళంటే ధనం మీదే వాళ్ళ మనసు ఉంది, కానీ దేవుడి మీద, ధనమిచ్చిన దేవుడి మీద, పంటనిచ్చిన దేవుని మీద, ఒక స్థాయినిచ్చిన దేవుని మీద మనసు లేదు వాళ్ళకి. ఆ ముగ్గురు వ్యక్తులు చూపించి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ధనవంతుడు ఏమన్నా బాగా పంట పండిన ధనవంతుడు, పాత కొట్లు పడగొట్టి కొత్త కొట్లు కట్టించిన ధనవంతుడు. ఈయన అనుకున్నాడు, నువ్వు చాలా సంవత్సరాలు అనిపించడానికి ఆస్తిని సమకూర్చాను, సుఖించుము, తినుము, త్రాగుమని చెప్పుకుంటున్నాడు. మరి ఒక ధనవంతుడు లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుండి చదువు. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఇస్త్రీ బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించిన వాడై ప్రతి దినము బహుగా సుఖపడుచూ ఉండెను. అక్కడ దరిద్రుడు, పేదవాడైన ఒక లాజరు కూడా ఉన్నాడు. ఈ ధనవంతుడు వేరు. ఈ ధనవంతుడి యొక్క స్థాయి ఏంటంటే ఓదారంగు వస్త్రములు. ఓదారంగు వస్త్రాలు ఎవరు కడతారంటే బాగా డబ్బున్న వాళ్ళు కడతారు. బైబిల్లో మనకి లూదియమ్మ అని ఒక స్త్రీ కనబడింది. ఈ లూదియమ్మ అమ్మే బట్టలవే ఓదారంగు వస్త్రాలు అమ్ముతుంది. ఓదారంగు వస్త్రాలు ఎవరు కడతారు అంటే బాగా ధనవంతులు, డబ్బున్న వాళ్ళు కట్టే వస్త్రాలు అవి. ఈయన ఓదారంగు వస్త్రములు ధరించుచు బహుగా సుఖించుచున్న ధనవంతుడు. ఇందాక చెప్పిన ధనవంతుడు ఏమన్నా భూమి సమృద్ధిగా పండిన ధనవంతుడు. ఇప్పుడు చెప్పిన ధనవంతుడు ఏమన్నా ఓదారంగు వస్త్రాలు వేసుకొని బాగా సుఖాన్ని అనుభవిస్తున్న ధనవంతుడు. అదే లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం. ధనవంతుడైన ఒక అధికారి, చదవండి, యేసయ్యను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెను అని అడుగుగా, అందుకు యేసు, నేను సత్పురుషుడని నువ్వు ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు కదా. వ్యభిచరించవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధం ఆడవద్దు, ఇవన్నీ ఆజ్ఞలు పాటించంటే నేను చిన్ననాటి నుండే పాటిస్తున్నాను. అయితే నీ పదవి ఉంది. ఆ పదవి ఏంటంటే నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించంటే బైబిల్ రాయబడింది, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక అతడు వ్యసనపడుచు
వెళ్ళిపోయెను అని రాయబడింది. నేను 3 ధనవంతులు చూపించాను. అధికారి అయిన ధనవంతుడు, ఓదారంగు వస్త్రాలు కట్టి సుఖించుచున్న ధనవంతుడు, పంట బాగా పండిన ధనవంతుడు. 3 ధనవంతులు చూపించారు. ఈ 3 ధనవంతుల్లో ధనం పెరిగింది కానీ దేవుని వైపు చూసే మనసు ఈ 3లో ఒక్కడ కూడా లేదు. దేవుడే ధనాన్ని ఇచ్చాడు, దేవుడే ఈ వస్త్రాలు ఇచ్చాడు, దేవుడే ఈ పొలాన్ని ఇచ్చాడు, దేవుడే ఈ పంటనిచ్చాడు, దేవుడే ఈ అధికారాన్ని ఇచ్చాడు, దేవుడే ఈ హోదాన్ని ఇచ్చాడు అని దేవుని మీద ఆధారపడవలసిన వీరు దేవుని వైపు చూడని వారు వీరు. వాళ్ళు ధనం వైపే చూస్తున్నారు. బైబిల్ చెబుతుంది, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. ధనం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. కళ్ళు తెరిచి వినండి. ధనం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. మౌతులు పిలిస్తే ఈసారి ఒకసారి చెబుతాను, 2 సార్లు కేకేస్తాను. ఊరు మొత్తానికి కనబడేది కేకేస్తాను. అందుకని నాకెళ్ళి చూస్తుండే. కొంతమంది కళ్ళు మూసుకుని ఉంటే దర్శనాలు వస్తాయి. ఆ దర్శనాలు నేను వివరించి చెప్పలేను. ఆ దర్శనాలు మీకు రావటం, నేను వాటిని వివరించి అవ్వటం ఇవన్నీ వేస్ట్ కదా. అందుకని కళ్ళు తెరిస్తే దర్శనాలు. వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 ధనవంతులు చూపించాను. ఒక ధనవంతుడు ఏమన్నా అధికారి, అధికారంలో ఉన్న ధనవంతుడు. ఒక ధనవంతుడు ఏమన్నా ఓదారంగులో వస్త్రాలు వేసుకుని ప్రతిరోజు సుఖించుతున్న ధనవంతుడు. ఇంకో ధనవంతుడు ఏమన్నా పొలం బాగా పంటి పాత కొట్లు పడగొట్టి కొత్త కొట్లు కట్టిస్తున్న ధనవంతుడు. ఈ 3 ధనవంతుల్లో 3 ధనవంతులే గాని వీళ్ళు ఎవరి వైపు చూడలేదు? ధనము ఇచ్చిన దేవుని వైపు చూడల. ధనం ఎవరి ద్వారా వస్తుంది? సంపద ఎవరి ద్వారా వస్తుంది? ఆహారం ఎవరి ద్వారా వస్తుంది? కాకులకి ఆహారం ఇస్తుంది ఎవరు? అరుచే పిల్ల మరి పిచ్చుకలకి ఆహారం ఇస్తుంది ఎవరు? గుర్రాలకు ఆహారం ఇస్తుంది ఎవరు? సింహాలకు ఆహారం ఇస్తుంది ఎవరు? ఆహారం ఇచ్చిన దేవుడు. తన గుప్పిల్ని విప్పగా ప్రతి జీవి తమ కోరికను తీర్చుకుంటుంది. ఆహారం ఇచ్చిన దేవుని వైపు చూడకుండా, అధికారం ఇచ్చిన దేవుని వైపు చూడకుండా, మంచి వస్త్రాలు ఇచ్చిన దేవుని వైపు చూడకుండా, మంచి పరపతి ఇచ్చిన దేవుని వైపు చూడకుండా వాళ్ళ ధనాన్ని నమ్ముకొని ధనం వైపే చూసుకొని మోసపోతా ఉన్నారు. ధనం వైపు చూసుకొని మురిసిపోతా ఉన్నారు. బైబిల్ చెబుతుంది ధనము అనేది అది ఒక రోజు పాడైపోతుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. అందరూ చెప్పండి, ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. ధనం అవసరమే, ప్రతి మనిషికి ధనం అవసరమే. అయితే ధనము అవసరమే గాని నీ మనసు ధనం మీద పెట్టబాకు. పొద్దాకు చూసి కట్టలు లెక్కేసుకోవటం, మళ్ళీ దాంట్లో నెట్టుకోవటం, కట్టలు లెక్కేసుకోవటం, మళ్ళీ బీరువాళ్ళు నెట్టేయడం, కట్టలు లెక్కేసుకోవటం, బీరువాళ్ళు ఎడతాం, ఒక నోటు అన్న తగ్గిందా, ఒక నోట్లో సగం అన్న తగ్గిందని లెక్కేసుకోవటం, బీరువాళ్ళు ఎడతాం. ఇలాగే విండిపోతున్న ధనవంతులు ఈ 3. కానీ బైబిల్ చెబుతుంది ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. ధనం మీద మనసు పెట్టిన వాడు పాడైపోతాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 24వ వచనం. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండునా. ధనము శాశ్వతమైంది కాదు. ధనము నమ్ముకునేవాడు ఏమైపోతాడు? చెప్పండి, ధనము నమ్ముకునేవాడు ఏమైపోతాడు? ధనము నమ్ముకునేవాడు, చెప్పండి, బంగారపు నోడు తెరవండి. ధనము నమ్ముకునేవాడు ఏమైపోతాడు? మరలా చెప్పండి, ధనం నమ్ముకునేవాడు ఏమైపోతాడు? ఇంకా పెద్ద చెప్పండి, ధనం నమ్ముకునేవాడు ఏమైపోతాడు? మౌత్ తీసుకొచ్చి నోట్లో పెట్టి కుక్కుతా. పెద్ద చెప్పండి, ధనమును నమ్ముకునేవాడు ఏమైపోతాడు? పాడైపోవును. రెండో మాట రాయబడింది, ధనము శాశ్వతమైంది కాదు. ధనం ఎలాంటిదంట?
ఈరోజు నీ జేబులో గాంధీ బొమ్మ కనబడవచ్చు, నా జేబులో ఉన్న ఈ గాంధీ బొమ్మ రేపు నీ జేబులో కనబడవచ్చు. నీ జేబులో నా జేబు లేకపోతే ఎదురువాడి జేబులో కనబడవచ్చు గాంధీ బొమ్మ. ఏడకైనా మారవచ్చు. ధనము శాశ్వతమైంది కాదు. ధనము నమ్ముకునేవాడు పాడైపోతాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10-12 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది. ధనమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు. ఎన్ని కట్లు వస్తున్నా కూడా రమ్ము 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 అంటదా కానీ ఎంత సంపాదించినా వద్దు అనే పదం ఉండదు. ఒక డాక్టర్ గారు కాల్ చేశాడంట. ఎన్ని కట్ల కాల్ చేశాడో ఏ డాక్టర్ అంటే మీరు చెబుతారా? డాక్టర్ పేరు కూడా. కొంత డబ్బును పోసి కాల్చి పడేశాడు ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంటే. ధనము శాశ్వతమైంది కాదు. ప్రసంగి గ్రంథంలో ఏం చెప్తున్నాడు? ద్రవ్యమును ఆపేక్షించువాడు ఆ ద్రవ్యము చేత తృప్తి పొందడు. ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి పొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించే భక్షకులు కూడా ఎక్కువైపోతారు. చుట్టాలందరూ ఎక్కువైపోతారు. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వాళ్ళు కూడా ఎక్కువైపోదురు. కన్నులారా చూడటానికే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన నిద్ర పట్టదు. ఏమవుదంట? చూసుకోవడానికే తప్ప ఆస్తి పెరిగిన తర్వాత ఎవరు పెరుగుతారంట? తినేవాళ్ళు పెరుగుతారు, బంధువులు పెరుగుతారు. ఆస్తి పెరిగిన తర్వాత బంధువులు పెరుగుతారు. లేనిపోయిన సుట్టిరకాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు పేదరికంలో ఉంటే ఏ సుట్టిరకం మన ఇంటికి రాదు. డబ్బు బాగుంటే లేనిపోయిన చుట్టాలందరూ ఆడే కూర్చుంటారు. ఆ కాలతన్న పొయ్యి ఆరిపోదు. ఉదయాన్నే ముట్టిస్తే పొయ్యి సాయంకాలం నీళ్లు పోసుకునేటప్పుడే కారిపేస్తారు. అట్లాగా. ఎందుకంటే వచ్చే చుట్టాలు పోయే చుట్టాలు, వచ్చే బంధువులు పోయే బంధువులు, వచ్చేవాడికి టిఫిను, ఇడ్లీ, చపాతి, దోశ, గారె, బోరె ఇవన్నీ పెట్టాలి. ఎందుకంటే ధనము పెరిగితే ఎవరు పెరుగుతారంట? భక్షించేవారు కూడా పెరుగుతారు. ధనము శాశ్వతము కాదు. ధనము నమ్ముకున్నవాడు ధనము రెక్కలు వచ్చి నీ దగ్గర నుండి ఎగిరిపోతాయి. కానీ ఈ ముగ్గురు ధనవంతులు, ఏ ముగ్గురు ధనవంతులు? ప్రతిరోజు ఓదారంగు బట్టలు ధరించి బహుగా సుఖించు ధనవంతుడు ఒక ధనవంతుడు ఉన్నాడు. ఇంకో ధనవంతుడు ఏమన్నా అధికారాన్ని చూసి మిరిసి పడుతున్న ధనవంతుడు ఉన్నాడు. నాకేంది, అధికారంలో ఉన్నాను అంటే, హోదాలో ఉన్నా, జాబులో ఉన్నా, నాకేంది, నేను చనిపోయేంత వరకు కింగునే అన్నాడు. దేవుడు అన్నాడు, కింగు కాదు నువ్వు అన్నాడు. తర్వాత ఇంకో ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు బాగా పంట పండిన ధనవంతుడు. మూడు రకాల ధనవంతులు కనబడ్డారు. ఈ 3 రకాల ధనవంతుల్లో ఎవరు దేవా అని స్తుతించేవాళ్ళు లేరు, నోరు తెరిచేవాళ్ళు లేరు, నాలుగుతో స్తుతించేవాళ్ళు లేరు, దేవుని వైపు చూసే నేత్రమే లేదు. అందుకని ధనము గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, ధనము శాశ్వతమైంది కాదు, ధనము నిద్ర పట్టనీదు. ధనం ఏం పట్టనీదంట? నిద్ర పట్టనీదంట. ధనం మనిషికి నిద్ర రానీదు. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనమును ఆపేక్షించడం.
పొద్దాక డబ్బు 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 డబ్బు, లేచిన దగ్గర నుంచి డబ్బు డబ్బు. ఒక ఆమె అట్టకే డబ్బు డబ్బు అంటే చచ్చిపోయింది. డబ్బు 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 అంటే అరుతా అరుతా చచ్చిపోయింది. ధనము ఆపేక్షించువాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ప్రతి కీడు తీసుకొచ్చి పెట్టే ధనమే. ధనము నీ దగ్గర ఉంటే నీ పక్కన గొయ్యలు దొయ్యే వాళ్ళు ఉంటారు, నిన్ను పడగొట్టే వాళ్ళు ఉంటారు, నీ కొంప ముంచేవాళ్ళు ఉంటారు. ధనముగా నీ దగ్గర లేకపోతే అసలు నీ మొహం కూడా ఎవరికి పనికిరాదు. మనిషికి విలువిస్తుంది ఏంటంట? చెప్పండి, మనిషికి విలువిచ్చేది ఏంటంట? డబ్బు. అయితే ఈ మనుషులందరూ డబ్బే విలువిచ్చింది కాబట్టి డబ్బు వైపే చూస్తున్నారు, కానీ డబ్బునిచ్చిన దేవుని వైపు చూడటం లేదు. డబ్బు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు దేవుని వైపు ఎలా చూశారని చెప్పి ముగిచ్చేస్తారు. డబ్బు కలిగిన వీళ్ళు దేవుని వైపు చూడటంలా. ఈ డబ్బు ఏమైపోద్ది? ఒక రోజున శాశ్వతం కాదు, ఇది పాడైపోద్ది. డబ్బు నమ్ముకునేవాడు పాడైపోతాడు. ధనము నిద్ర పట్టనీదు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. సామెతల గ్రంథం 11:4 ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత రోజున ఆస్తి అక్కరకు రాదు. ఏదైనా ఉగ్రత సంభవించినప్పుడు నీ ఆస్తి అక్కరకు రాదు. కాబట్టి ధనము అనేది సమస్తమైన కీడులకు మూలము. మూలము. ధనము నమ్ముకునేవాడు పాడైపోతాడు. ధనము శాశ్వతమైనది కాదు, ధనము నిద్ర పట్టనీదు. అయితే ధనము కలిగిన వారు నిద్రపోకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా? ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ధనం కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుని స్తుతించి ప్రశాంతంగా పడుకున్న వాళ్ళు ఉన్నారు. ధనం మీద మనసు పెట్టిన ధనవంతులు ఉన్నారు. ధనం మీద మనసు పెట్టే ధనవంతులు కొంతమంది ఉంటే, ధనం ఉండి కూడా ధనం మీద మనసు పెట్టకుండా దేవుని మీద మనసు పెట్టే ధనవంతులు బైబిల్లో కోకొల్ల మంది ఉన్నారు. కొద్ది మందిని చూపించి నేను వాక్యాన్ని ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. ఆదికాండం 13:6. ఆదికాండం 13:6. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉండెను. ఎవరా స్థితి? అబ్రహాము, లోతు. బైబిల్ చెబుతుంది వారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉందంట. ఆస్తి ఉంది కానీ దేవుడు మర్చిపోయారా? అంతస్తు ఉంది కానీ దేవుడు మర్చిపోయారా? ఆస్తి ఉంది కానీ ఆస్తి మీదే మనసు పెట్టారా? ఆస్తి ఉంది కానీ ఆస్తి వైపే చూస్తా ఉన్నారా? అది కళ్ళార చూడటానికి తప్ప దేనికి పనికిరాదు అంటున్నాడు. కాబట్టి ఉగ్రత దినాన ఆస్తి అక్కడికి రాదంటాడు. మనిషికి డబ్బు అవసరమే, మనిషికి డబ్బు చాలా అవసరం. అయితే డబ్బు మీదే మనసు పెట్టకూడదు, డబ్బుని ఇచ్చిన దేవుని మీద మనసు పెట్టాలి. బైబిల్ అబ్రహాము, లోతుకి విస్తారమైన ఆస్తి ఉంది. వారు కలిసి నివసించలేనంత, భూమి భరించలేనంత విస్తారమైన సంపద, విస్తారమైన ఆస్తి ఉంది. అయితే లోతు ప్రార్థనా పరుడా, అబ్రహాము ప్రార్థనా పరుడా? వాళ్ళు ప్రార్థన చేసేవాళ్లే, వాళ్ళు ప్రభు దగ్గర మోకరించేవాళ్లే. దేవుని పాదాల దగ్గర ఎలాగ ప్రార్థన చేసేవాళ్ళంటే, ఇంత ఆస్తి ఉన్న అబ్రహాము, నేను దుమ్ము లాంటి వాడినయ్యా, నేను ధూళి లాంటి వాడినయ్యా అని తగ్గించుకొని అబ్రహాము దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసేవాడు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం కలిగి ఉన్నా, ఎంత సిరి సంపదలు కలిగి ఉన్నా, వాటి మీద మనసు పెట్టకుండా వాటిని ఇచ్చిన దేవుని మీద మనసు పెట్టి తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎంతగా తగ్గించుకునేవాడయ్యా అంటే, దేవుని సన్నిధానంలో దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని. అంత ఆస్తి కలిగిన వాడు, భూమి భరించలేనంత ఆస్తి కలిగిన వాడు, నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని తగ్గించుకొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆస్తి అవసరమే, డబ్బు అవసరమే, ఇవన్నీ అవసరమే, కానీ ఆస్తి మీద మనసు పెట్టబాకండి,
డబ్బు మీద మనసు పెట్టబాకండి, అంతస్తు మీద మనసు పెట్టబాకండి, హోదా మీద మనసు పెట్టబాకండి, అధికారం మీద మనసు పెట్టబాకండి. ఇవన్నీ ఒకరోజు మనం వెంపట రావు. నువ్వు దేని మీద మనసు పెడుతున్నావు అవన్నీ నీ వెంట రావు. ఆస్తి చూడటానికే తప్పదే మరి దేనికి పనికిరావు. ఒకరి తిన్న ఆస్తి అక్కడికి రాదు. ధనము నమ్ముకునేవాడు పాడైపోతాడు. ధనము శాశ్వతమైంది కాదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఉగ్రత దినమున ఆస్తి అక్కడికి రాదు. నీ ధనం ఎక్కడుండునో నీ మనసు కూడా అక్కడే ఉంటది. ధనం మీద మనసు పెట్టబాకండి. ధనము మీద మనసు పెట్టని భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఒక భక్తుడు చూపించాను మీకు. లోతు అబ్రహాము కలిసి నివసించలేనంత ఆస్తి, ఇద్దరు ఆస్తి. అబ్రహాము లోతుకున్న ఇద్దరు ఆస్తి, వారు కలిసి నివసించలేనంత ఆస్తి వచ్చేసింది. విస్తారమైన సంపద. దేవుడు అన్నాడు, అబ్రహాము తూర్పు వైపు చూడన్నాడు, పడమడ వైపు చూడన్నాడు, ఉత్తరం వైపు చూడన్నాడు, దక్షిణ వైపు చూడన్నాడు. ఎంతవరకు చూడగలవో అంతవరకు నీకు ఆస్తిని ఇస్తానన్నాడు. అంత ఆస్తి కలిగిన వాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో అబ్రహాము నివసించే రోజులలో రాజులకు లేని సంపద అబ్రహాముకి ఇవ్వబడింది. రాజుల దగ్గర కూడా అంత సంపద లేదు. అంత సంపద అబ్రహాముకి ఇవ్వబడింది. అంత సంపద కలిగిన వాడు అబ్రహాము. అయితే అబ్రహాము ప్రతిరోజు దేవుని వైపే చూస్తున్నాడు. బైబిల్ చెబుతుంది అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాముకి చెప్పకుండా దేవుడు ఏమీ చేయడు. ప్రవక్తలకు బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. అలాంటి దేవుడి మీద మనసు పెట్టిన భక్తులు ఉన్నారు. ఈ ముందు చెప్పిన భక్తులు ధనవంతులే గాని దేవుని మీద మనసు లేని భక్తులు. ఒకడు ఓదా రంగు వస్త్రాలు వేసుకుని సుఖించేవాడు, ఒకడు అధికారం చూసుకుని ఏమైనా విడిచిపడుతున్నవాడు, ఒకడేమైనా పొలం పండింది ఏమన్నా పాత కొట్లు పడగొట్టి కొత్త కట్టి తన మనసులో నిర్ణయం తీసుకొని నువ్వు జీవించినంత కాలం ఆస్తి సమకూర్చాను, సుఖించుము, తినుము, త్రాగు, నీ ఇష్టం అని చెప్పుకున్నాడు ఆయన. దేవా ఎంత పంటనిచ్చావయ్యా, ఎన్ని వర్షాల నుండి కాపాడేవనాయన, ఎన్ని తెగుళ్ళ నుంచి కాపాడేవనాయన, ఎంత విస్తారమైన పంట నాకు వచ్చిందంటే వర్షం నీ ఇవ్వకపోతే వచ్చిద్దా, తెగుళ్ళు నువ్వు మరి గద్దెచ్చకపోతే వచ్చిద్దా? కాబట్టి వీటన్నిటి నుండి విడిపించి నాకు శ్రేష్టమైన పంటనిచ్చావయ్యా, నీకు స్తోత్రం అనవలసిన వీళ్ళు దేవుని వైపే చూసే మనసు వీళ్ళకి లేదు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి చాలా దారుణం అని బైబిల్ చెబుతుంది. 15వ అధ్యాయము ఆదికాండం 14వ వచనం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాము సంతానం గురించి. వారు అనగా అబ్రహాము నీ పిల్లలు 400 ఏళ్ళు వీరిని నీ పిల్లల్ని శ్రమ పెడతారు. నీ పిల్లలు ఏ దేశములో ఏ ప్రజలకైతే దాసులు అవుతున్నారో ఆ జనాలకి నేనే తీర్పు తీర్చి ఏ పిల్లలైతే శ్రమ పొందారో ఆ పిల్లలు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఇజ్రాయెల్కి దేవుడు ఆస్తి ఇవ్వలేదా? అబ్రహాము సంతానం, అబ్రహాము కుమారుడు ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు, యాకోబు 12 మంది పిల్లల్ని కన్నాడు. ఈ 12 మంది పిల్లలు ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశంలో వాళ్ళు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత విస్తారమైన ప్రజలైపోయారు. అక్కడి నుండి దేవుడు విస్తారమైన ఆస్తితో దేవుడు తీసుకుని బయటకు వస్తున్నాడు. దేవుడు తీసుకుని బయటకు వస్తున్నప్పుడు విస్తారమైన ఆస్తి వారి చేతిలో ఉంది, కానీ వాళ్ళ మనసు ఎవరి మీద ఉందంటే ఆస్తిని ఇచ్చిన దేవుని మీదే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తు యొక్క ఇళ్లలో నుండి 80 బీరువాళ్ళ నుండి బంగారు నగలు, వెండి నగలు, విలువైన వస్త్రాలు తీసుకొని
వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి బయలుదేరి వస్తా 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 మార్గ మధ్యలో అంటున్నారు, రేయి పగలు రాత్రి పగలు ప్రభువా నీ సేవే చేస్తామయ్యా, రాత్రి పగలు నిన్నే ఆరాధన చేస్తామయ్యా, రాత్రి అయినా పగలైనా నీవే మాకు దేవుడు అయ్యా, పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం లాగుండి కంటికి పాపలే మమ్మల్ని కాపాడుతున్న దేవాని ఆస్తిని నమ్ముకోకుండా ఆస్తిని ఇచ్చిన దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు 400 మంది 400 సంవత్సరాలు గడిచిన ఇజ్రాయేల్ ప్రజలు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరి మీద మనసు పెట్టారు? డబ్బున్నా ఆస్తున్న ఎవరి మీద మనసు పెట్టారు? వెండున్న ఎవరి మీద మనసు పెట్టారు? బంగారం అన్న ఎవరి మీద మనసు పెట్టారు? ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళు దేవుని మీదే మనసు పెట్టారు. అబ్రహాము దేవుని మీదే మనసు పెట్టాడు, లోతు దేవుని మీదే మనసు పెట్టాడు. మరి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మీదే మనసు పెట్టారు. 24వ అధ్యాయం 10వ వచనం, 24వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం. ఎలియాజరు అబ్రహాము యొక్క యజమానుడిగా ఉన్న అబ్రహాము యొక్క ఒంటెలను 10 ఒంటెలను తన యజమాని యొక్క ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయెను. ఎలియాజరు దగ్గర ఏముందంట? విస్తారమైన శ్రేష్టమైన ఆస్తి ఉందంట. ఎవరిది? ఇది అబ్రహాముది. అయితే అబ్రహాముదే అయినప్పటికీ కూడా ఆస్తి తీసుకుని వెళుతున్న ఎలియాజరు ఆయన అనుకున్న గమ్యస్థానానికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థన చేపిస్తున్నాడు ఒంటిల చేత. ఈయన కూడా మనసులో ప్రార్థన చేస్తున్నాడు. ఆస్తి మీద మనసు పెట్టి అబ్రహాము యొక్క ఆస్తి శ్రేష్టమైన ఆస్తి తీసుకున్నాడు కాబట్టి ఈ 10 ఒంటెలు తీసుకొని ఈ ఆస్తి తీసుకొని పారిపోయిన మనల్ని అడిగేవాళ్ళు లేడు అనుకోవాలా. ఆస్తిని ఇచ్చిన దేవుని మీదే మనసు పెట్టాడు ఎలియాజరు. ఆస్తిని ఇచ్చిన దేవుని మీద మనసు పెట్టాడు అబ్రహాం. ఆస్తిని ఇచ్చిన దేవుని మీద మనసు పెట్టాడు లోతు. ఆస్తిని ఇచ్చిన దేవుని మీద మనసు పెట్టారు ఇజ్రాయేలీలు. కానీ ఈ 3 ధనవంతులు ఓదారంగు వస్త్రాలు అంటే రాజరికపు వస్త్రాలు వేసుకొని ప్రతిరోజు బహుగా సుఖము అనుభవించుతున్నాడు. దేవుని మీద మనసు లేదు. అధికారి అతను కూడా దేవుని మీద మనసు లేదు. బాగా ధనవంతుడు, పొలం పండింది, ఆయనకు కూడా దేవుని మీద మనసు లేదు. పంట ఇచ్చిన దేవుని వైపు నువ్వు చూడాలా. పంట పండిని ఇంటికి వస్తే పంట ఇచ్చిన దేవుని వైపు నువ్వు చూడాలి. పంటను నీవేమిచ్చావు ప్రభువా అని దేవుని వైపు చూడాలి. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా ఒక ఉన్నతంగా దీవించబడితే దేవుని కృపాని దేవుని వైపే చూడాలా. ఏదేమైనా నీకున్న పరిస్థితులు బట్టి నువ్వు మిడిసిపడకూడదు. వాటి వైపే చూసుకొని దేవుని మీద నుంచి మనసు మరి తీసివేసుకోకూడదు. దేవుని మీద మనసు పెట్టాలి. నువ్వు ఎంత దీవించబడినా దేవుని మీద మనసు పెట్టాలి. భూమి భరించలేనంత ఆస్తి అబ్రహాముకున్న అబ్రహాము దేవుని మీదే మనసు పెట్టాడు. ఆదికాండము 26వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 26:14. ఇస్సాకునకు గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు ఇస్సాకు కలిగిన ఆస్తిని బట్టి అసూయపడిరి. ఇస్సాకు ఏముందంట? గొర్రెలు, గొడ్లు, దాసీలు, విస్తారమైన ఆస్తి ఉంటే ఆయన ఆస్తిని చూసి ఫిలిష్తీయులకి ఏమొచ్చేసిందంట? అసూయపడేంత ఆస్తి ఇస్సాకు ఉంది. అయినా ఇస్సాకు ఒక విత్తనం వేసి 100 ఫలం పొందటం, ఇస్సాకు సాయంకాలం వేళ పొలములో ధ్యానం చేయడానికి వెళ్ళటం, ఇస్సాకు వాళ్ళ నాన్న త్రవ్విన బావులు పూడ్చివేస్తే ప్రార్థన చేసి మళ్ళా తోమించడం, ప్రార్థనాపరుడైన ఇస్సాకు ఎప్పుడు దేవునితో కనెక్షన్ కలిగి ఉండేవాడు. ఆయన ఆస్తిని చూసి మిగతా వారు అసూయపడే అంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఇస్సాకు దేవుని మీదే మనసు కలిగి ఉన్నవాడు. నీ ఆస్తిని చూసుకొని, నీ అంతస్తుని చూసుకొని, నీ హోదాను చూసుకొని, నీ డబ్బును చూసుకొని, నీ పరపతిని చూసుకొని,
నీకున్న ప్రఖ్యాతం చూసుకొని నీవేమి గర్వించవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే నీ ఆస్తి నీతో, చెప్పండి, నీ ఆస్తి నీతో రాదు. నీ ధనము చూడటానికే తప్ప రోజు చూసుకోవటం, అమ్మయ్య అనుకోవటం, మళ్ళీ ముసుకేసుకోవటం, అమ్మయ్య అనుకోవటం, ముసుకేసుకోవటం, చూడటానికే తప్ప మన దేనికి పనికిరాదు. ఒక్కరిత దినమున ఆస్తి అక్కడికి రాదు. ఆస్తి అవసరం, కానీ ఆస్తి మీద మనసు పెట్టబాకండి. ఆస్తిని ఇచ్చిన దేవుని మీద. డబ్బు అవసరం, డబ్బు ఇచ్చిన దేవుని మీద మనసు పెట్టండి. బంగారం ఇచ్చిన, వెండి ఇచ్చిన, డబ్బు ఇచ్చిన, పొలం ఇచ్చిన, అంతస్తు ఇచ్చిన, అధికారం ఇచ్చిన, ఏది ఇచ్చినా ఇవన్నీ దేవుడే ఇచ్చాడని దేవుని మీద మనసు పెట్టుదాం గాక. దేవునికి స్తోత్రం. ఆదికాండం 31వ అధ్యాయం 18వ వచనం. కానాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటిని తాను సంపాదించిన సంపద యావత్తును పదనారాములో నుండి తన సంపాదించిన యావత్తు ఆస్తి యావత్తును తీసుకొని పోయెను. యాకోబు విస్తారమైన ఆస్తిని సంపాదించాడు. వాళ్ళ నాన్న దగ్గరికి, కానాల్లో వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరుతున్నాడు. ఎక్కడి నుంచి? పదనారాము నుండి కానానికి వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరుతున్నాడు. విస్తారమైన ఆస్తిని తీసుకొని బయలుదేరుతున్నాడు. యాకోబునికి విస్తారమైన ఆస్తి ఉంది, కానీ యాకోబు ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేసేవాడంటే, నేను పురుగు వంటి వాడినయ్యా. యాకోబు ఏం ప్రార్థన చేస్తున్నాడు? నేను పురుగు వంటి వాడినయ్యా. అబ్రహాం ఏం ప్రార్థన చేస్తున్నాడు? దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడినయ్యా. విస్తారమైన ఆస్తి యాకోబుకున్న, విస్తారమైన ఆస్తి ఇస్సాకున్న, విస్తారమైన ఆస్తి అబ్రహాముకున్న, విస్తారమైన ఆస్తి లోతుకున్న, విస్తారమైన సంపద. ఒకవేళ అబ్రహాము దగ్గర నుండి మరి ఎలియాజరు తీసుకొని తనగా అబ్రహాము కుమారుడికి పెళ్లి కుమారు చూడటానికి వెళ్ళినప్పుడు సంపద తీసుకుని వెళ్తున్నా, ఈ సంపద ఇచ్చిన దేవుని మీదే వాడు మనసు పెట్టారు, కానీ సంపదను చూసుకొని ఎగిరి పడలేదు, సంపదను చూసుకొని గర్వపడలేదు. సంపద ఒకరోజు మన దగ్గర ఉండిద్ది, ఒకరోజు మనల్ని విడిచి వెళ్ళిపోద్ది, కానీ దేవుడు శాశ్వతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు శాశ్వతం. ఇంకా 2-3 వచనాలు చూపించి నేను వాక్యాన్ని ముగించేస్తాను. 2-3 వచనాలు చూపిస్తాను. బైబిల్లో ఒక ఆస్తి బాగుంది, ఒక వ్యక్తికి ఆస్తి బాగుంది, తాగినప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదంట. ఆస్తి బాగుంది, తాగినప్పుడు ఏం మాట్లాడతాడో బాగా తెలియదు ఆయనకి, ఆ వ్యక్తికి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2-3 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాలు. కర్మేలులోని మయోనునందు ఆస్తి కలిగిన వాడు ఒకడు కాపరం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతడుకు 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చును కత్తిరించుటకు పోయి ఉండెను. అతని పేరు ఏబాలు. చెప్పండి, ఏబాలు. నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. స్త్రీ ఏమన్నా సుబుద్ధి కలది, ఈయనేమన్నా తొంటర మాటలు కలిగినోడు. తొంటర మాటలు. ఒకసారి ఈయన గొర్రెల మందంతా అడవిలో ఉంటే దావీదు యొక్క సైనికులు ఆ గొర్రెలకు ఏ హాని జరగకుండా, తోడేలు నోటి పడకుండా, సింహాల నోటి పడకుండా గొర్రెల్ని కాపాడారు. ఆ తర్వాత గొర్రెలు తోలుకొని ఆయన కర్మేలుకు మరలా తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అడవిలో ఉన్న దావీదు 2 మనుషులు పంపించాడు. అరే నాయనా, ఈయన బాగా ధనవంతుడు కదా, భాగ్యవంతుడు కదా, మనం తినటానికి ఏదైనా ఆహారం పంపిస్తాడేమో,
రాత్రి అంతా మనం కాపలా కాసి, గొర్రెలు కూడా కాపలా కాసాం కదా, సింహాల నోట పడకుండా తోలే నోట పడకుండా కాపలా కాసాం కదా, ఆహారం కోసం ఏదైనా పంపిస్తాడేమో, కొంచెం అడిగి రండి అని పంపిస్తే, ఈ అడిగి రావడానికి వెళ్ళేటప్పుడు ఈ అయ్యగారు సొక్క వేసి ఉన్నాడు. ఏ వేసి ఉన్నాడు చెప్పండి? ఏ వేసి ఉన్నాడు? సొక్క జ్యూస్ తీసుకొని ఉన్నాడు. జ్యూస్ తీసుకొని ఉంటే ఎవరినే మాట్లాడతాం తెలియదు దీనికి. ముందేసి ఉన్నాడు. ఎవరినేం మాట్లాడాలా? పెద్ద చిన్న, గురువు దైవము, భార్య భర్త తండ్రి, ఏ భేదాలుండో. కుక్క వాగినట్టే వాగుతుంటారు కొంతమంది. ఎలాగ వాగుతున్నాడు? అయ్యా చెత్తము నాయన వేస్తాం, మేము అడవిలో ఉన్న మహారాజు అయిన దావీదు గారు పంపించారయ్యా. ఎవడాడా? యెషీ కుమారుడయ్యా. యెషీ ఎవడా? అయ్యా మీ గొర్రెల్ని రాత్రి అంతా కాపాడాం కదా. నా గొర్రెలు ఎప్పుడు కాపాడారు మీరు? సింహాల నోట పడకుండా, తోడేళ్ళ నోట పడకుండా కాపాడాం కదా. ఎవడు కాపాడాడంట? అద్దు వైపు లేని మాటలు మాట్లాడాడు. ఎన్నిసార్లు మాట్లాడుతున్నా తాగిన తిమ్మిరిలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. దావీదు ఎవరు ఆయనకి తెలుసు, దావీదు రాజు అని తెలుసు. కానీ నోరు అదుపులేని నోరు అది, అడ్డగోలు నోరు అది, పనికిమాల నోరు, పెంట కొట్టుకున్న నోరు అది. కమ్మని మాటలేనా? కమ్మగా ఉండాలి మాటలు. ఇలాంటి నోరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. సరే అయ్యా నీకు ఆ దండం నాయన అని చెప్పేసి వచ్చిన ఇద్దరానికి తిరిగి వెళ్ళిపోయి దావీదుకి చెప్పారు. అయ్యా నేనేం చెప్పంట అయ్యా, దావీదు ఎవడు అంటున్నాడయ్యా, యెషీ గారి కుమారుడు యెషీ ఎవడు అంటున్నాడయ్యా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడంటే కత్తి తీసుకున్నాడు. ఆడు బతకడం అనవసరం, ఆడెంత భాగ్యవంతుడైన అనవసరం, ఆడు బతకడం అనవసరం. కత్తి తీసుకొని మెడకాయ మీద తలకాయ తీసేద్దామని అట్ట కొట్టుకుని అట్ట కోసుకుని వెళ్ళిపోదామని దావీదు వస్తున్నాడు. రొట్టె పెట్టినోడికి ఎంత పెట్టాలంట చెప్పండి? రొట్టె పెట్టినోడికి రొట్టె పెట్టినోడికి రొట్టె పెట్టినోడికి రొట్టెన్నర పెట్టినోడికి 2 రొట్టెలు. అంటే ఎంత కాపలా కాశారు దావీదు యొక్క సేవకులు. కృతజ్ఞత కలిగి ఏమైనా పంపాలా? వాళ్ళ బాబు తరపు చుట్టాలు కాదు కదా, వాళ్ళ అమ్మ తరపు చుట్టాలు కాదు కదా, వాళ్ళ పెద్దమ్మ పెదనాయన తరపు చుట్టాలు కాదు కదా. ఆయన దావీదు మహారాజు అయి ఉండి ఆయనకేదో కష్టకాలంలో ఆడవలో ఉన్నప్పుడు ఆ గొర్రెలకి హాని జరగకుండా కాపాడాడు కదా. కృతజ్ఞత ఉండొద్దా? చేసిన మేలు మర్చిపోవటమే నీ మూర్ఖుడు. కొంతమంది చేసిన మేలు మర్చిపోతారు. చేసిన మేలు ఎన్నడూ గుర్తుండదు. కొంతమందికి మేలుడు మర్చిపోతారు. మళ్ళీ పాట ఏమన్నా నాకెన్న మేళలు మీరేమంటారు? ఒకడు ఆడవాళ్ళు మాట్లాడేటప్పుడు ఏమంటారు? ఊరికొస్తామే అనరు మీరు? పాడేవులేమ్మా ఊరుకో, పేద తెగలు తీసి పాడేవులే ఊరుకో అనరు మీరు? ఆడవాడు అనుకోరు. చేసిన మేలు గుర్తుండదు నీకు. చేసిన మేలు మర్చిపోయే వ్యక్తివి నువ్వు. కృతజ్ఞత లేని వ్యక్తి నువ్వు. కృతజ్ఞత హీనురాలు నువ్వు. దావీదు కత్తి తీసుకుని వెళ్తుంటే ఆ నాబాలు భార్య పేరు అబీగైలు, సుబుద్ధి కలిగిన స్త్రీ, చాలా మంచి సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన ఆమె. ఎవరో చెప్పేశారమ్మా తాగిష్టానుసారంగా మాట్లాడాడమ్మా, రాజుగారిని కొట్టుకుని మాట్లాడాడమ్మా అనగలే. అసలు ఎందుకు రాజుగారు పంపించారు మనుషుల్ని? వివరం ఏంది? వివరాలు మొత్తం తెలుసుకొని ఆహారం కొరకు ఏమైనా తీసుకురమ్మన్నాడని ఆహారం కోసం రొట్టెలు సిద్ధపరచుకొని ద్రాక్షరసం తీసుకొని గాడిదికి గంట కట్టించి గాడిద పెట్టుకొని ఇక ఆమె బయలుదేరి వెళతా దావీదు గారికి ఎదురుపడి ఆమె ఏమంటుంది తెలుసా? నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. నా భర్త మాట్లాడాడని నువ్వు ఎంచితే ఈరోజు నా భర్త మరణానికి గురైపోతాడయ్యా. ఈ దోషము నా భర్తదని ఎంచొద్దయ్యా.
ఏదో తాగుబోతుడితో కాపురం చేసుకుని అట్ట బతుకుతున్నానయ్యా, ఏదో తల ఉంటే కదా నాకు, ఏదో గొడుగు ఉంటే కదా నాకు కాదరు, తాగుపోతూ పోకపోతూ ఉంటే ఉన్నాడయ్యా, భర్త భిక్ష పెట్టయ్యా అని ఏడ్చింది. ఆమె ఏడుపుకి ఈయన హృదయం కరిగిపోయి ఆయనతో నాకు అనవసరం అనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఈ ఆహార పదార్థాలు పంపించింది వాళ్ళతో, ఈ ఇంటికి వచ్చింది. వెనక్కి ఇంటికి వచ్చిన తర్వాత తాగిన మొత్తం ఎంతసేపు ఉండిద్ది? ఒక పూట ఉండిద్ది, అంతేనా? ఒక పూట ఉండిద్దా? చెప్పండి అయ్యా, డైరెక్షన్ ఇవ్వండి. 2 గంటల ఉండిద్దా? 2 గంటలు ఉండిద్ది. 2 గంటల తర్వాత దిగింది కదా, దిగిన తర్వాత చెప్పింది, అయ్యా నీ దగ్గరికి రాజుగారు ఇద్దరు పంపిస్తే దావీదేవుడు అన్నావు. నేనన్నానా? వాళ్ళ నాన్నగారు యెష్షయి కుమారుడే అంటే యెష్షయుడు అన్నావు. ఇష్టానుసారంగా మాట్లాడేవయ్యా. దావీదు గారు ఆయన కత్తి తీసుకొని వచ్చారు, ఈ రోజు నిన్ను నవ్వు చేసేవాడేనయ్యా అనగలే గుండె పగిలిపోయిందంట. భయం చేత చచ్చిపోయాడు. గుండె పగిలిపోయి చచ్చిపోయాడు. కొంతమందికి గుండె బాగా 2 గుండ్లు వచ్చింది తాగినప్పుడు. ఎన్ని గుండ్లు వచ్చింది? పిసికి లాంటి మనుషులకు కూడా 2 గుండ్లు వచ్చింది. పెట్ట పట్టుకుని పిసికి ఆడతారు, వాళ్ళకు కూడా 2 గుండ్లు వచ్చింది. చచ్చిపోయాడు ఆయన. గుండె పగిలి భయపడి చచ్చిపోయాడు. దావీదు గారిని కొట్టుకుని ఇంత మాట అన్నానా నేను, అయ్యో అని చనిపోయాడు. నేను ఈ సందర్భాన్ని ఎందుకు గుర్తు చేశానంటే, బాగా డబ్బు ఉన్న వ్యక్తి, ఆస్తి కలిగిన వాడు, భాగ్యవంతుడుగా ఉన్న ఈ వ్యక్తి మర్యాద లేనివాడు. ఆస్తి ఉంది లోతు, ఆస్తి ఉంది అబ్రహాముకి, ఆస్తి ఉంది ఇస్సాకుకి, ఆస్తి ఉంది యాకోబుకి, ఆస్తి ఉంది ఇజ్రాయేలుకి. వీళ్ళందరూ దేవుడు స్తుతిస్తున్నారు ఆస్తిని ఇచ్చిన దేవుని మీద. ఆస్తి ఉండి కూడా నోటికి అద్దు వైపు లేకుండా మాట్లాడుతున్న వ్యక్తి నాబాలు. ఆస్తి చూసుకొని నోటికే మాట వస్తుందో, ఎటే మాట వస్తుందో తెలియకుండా, ఇక నేను అటు ఇటు అనకుండా మీరే అటు ఇటు అనుకోండి, ఏ మాట వస్తుందో తెలియకుండా మాట్లాడుతున్నాడు. చనిపోయాడు. బైబిల్ చెబుతుంది, రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను, అతడు చాలా ఆస్తి కలిగిన వాడు. అతడు ఎలెమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. బోయాజుకి ఏముందంట? చాలా ఆస్తి ఉంది. బోయాజు ఎవరు కొడుకు? బోయాజు వాళ్ళ అమ్మ ఎవరు? బోయాజు వాళ్ళ అమ్మ ఎవరు అమ్మా? నైసోను సల్మానుని కనెను, సల్మాను రాహాబునందు బోయాజుని కనెను. బోయాజుని కనెను అంటే బోయాజు తల్లి ఎవరు? రాహాబు. రాహాబు ఎవరు? రాహాబు ఆల్వేస్ వెల్కమ్ టు యూ అని బోర్డు పెట్టుకుంది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అలాంటి వ్యక్తి రాహాబు. రాహాబు వేశ్య. వేశ్య కడుపున, పంది కడుపున పగడం పుట్టింది. రాహాబు వేశ్య అయినప్పటికీ తను ఎప్పుడైతే ఇజ్రాయేల్ యొక్క వంశంలోకి చేర్చబడిందో, దేవుని భయము, భక్తి ఎప్పుడైతే సల్మానుని పెళ్లి చేసుకుందో, ఇజ్రాయేలుడైన సల్మానుని పెళ్లి చేసుకుందో, తన జీవితం అంతా మార్చేసుకుంది. తన పాపాన్ని దేవుడు ఒక్కసారి అటు చూసేసాడు అంతే. మాట మారిపోయింది, చూపు మారిపోయింది, ఆలోచన మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. శరీరంలో పనిచేసే వ్యతిరేకమైన ఎంజైమ్స్ మొత్తం మారిపోయినాయి. శరీరం మాట వినకుండా చేసే ఎంజైమ్స్ కొన్ని ఉంటాయి, కొవ్వొట్టిన ఎంజైమ్స్. వాటినన్నింటిని కరిగించేసింది.
భక్తత కలిగిన స్త్రీ అయిపోయింది. ఆమె గర్భాన పడ్డాడండి బోయాజు. బోయాజుని ఎట్లా పెంచిందో గాని తల్లి, గొప్ప తల్లి ఎట్లా పెంచిందో గాని, బోయాజు కోత కోసే వాళ్ళ దగ్గరికి వచ్చి అంటాడు జనానందరినీ, యెహోవా నా కుమారి, యెహోవా మిమ్మల్ని దీవించునుగాక. ఎవరివాడంట? నా కుమారి, యెహోవా మిమ్ములను దీవించునుగాక. వాడు కూడా ఏమనేవాడు కోస్తా, యెహోవా మిమ్ములను దీవించునుగాక. ఆయన నోటి మాట కుమారి, అమ్మా అనే పదం ఎక్కడి నుండి వచ్చిందండి? వాళ్ళ తల్లి ఎంత చక్కగా పెంచిందో. ఓ పిల్లోడు కదిలితే చాలు, ఆకు దీర్ఘంతే ఈ ఆ దగ్గర నుండి అమ్మ దాకా కాగుడితో గాగుడితో చాగుడితో అన్ని గుడింతాలు 5వ తరగతిలో చదివేసి పడేస్తారు. అద్భుతం బోయాజు. దేవునికి స్తోత్రం. బోయాజు ఆస్తి ఉంది కానీ ఆస్తి మీద మనసు లేదు, ఆస్తిని ఇచ్చిన దేవుడి మీద మనసు ఉంది బోయాజు. ఫైనల్ 2 మాటలు చూపిస్తాను. ఫైనల్ నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 25, 26, 27 వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 25, 26, 27 వచనాలు చదవండి. యోబు గారికి 7,000 ఎన్ని గొర్రెలు? 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎద్దులను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా పేరు పొందిన వాడుగా ఉండెను. యోబు గ్రంథం 31వ అధ్యాయం, మా ఆస్తి గొప్పదని గాని మా చేతికి విస్తారమైన సొమ్ము దొరికినది గాని నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి ఈరోజు పౌర్ణమి అనుకున్న రోజునైనా అతనినే గాని చూచినప్పుడు నా హృదయం రహస్యంగా ప్రేరేపించబడి ఆ సూర్యుడి తట్టు చంద్రుడి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టుకుని ఎడల పరమనందున దేవుని దృష్టికి నేను వేషధారిని కదా. యోబు గ్రంథంలో చక్కని మాట ముగింపు. 31వ అధ్యాయం అంటాడు, ఆస్తి పెరిగిన తర్వాత ఆస్తిని బట్టి గాని, ఈ ఆస్తిని బట్టి గాని సూర్యుని చూసో చంద్రుడు చూసో ముద్దు పెట్టుకుంటారు కొంతమంది. అట్లా ముద్దు పెట్టుకుంటే సూర్యుడు కాదు కదా నాకు ఇచ్చింది, చంద్రుడు కాదు కదా నాకు ఇచ్చింది, సూర్యుడిని చంద్రుడిని నిర్మించిన కలుగు చేసిన దేవాది దేవుడు కదా నాకు ఇచ్చింది. సూర్యుడినో చంద్రుడు చూసి నేను రహస్యంగా ముద్దు పెట్టుకుంటే దేవుని దృష్టికి నేను ఏమైపోతాను? వేషధారిని అయిపోతాను కదా. ఇప్పుడు నెలపడుపు రోజు ఏం చేయాలి మనం? నెలపడుపు రోజు మనం ఏం చేయాలి? అమ్మ రామ్మ, 100ల కొండ, బిందిలి కొండ, నేతి మిఠాయి, బంగారం కొండ, బీంకులు, బిలాంకులు, రామ్మ ఇటు రామ్మ, అమ్మమ్మ రా బొక్క ముందుకు రామ్మ, ఇట్రా బొక్క ముందు. బా తెల్లారి ముంచుకోండి రాలి. నేతి కొండని 100ల కొండని బిందిలి కొండను చూసి చంద్రుడు చూసి ముద్దు పెట్టుకొని తెల్లారి మూతుకులు రాలి. ఈ సిద్ధాంతాలు మాని సావండి అని చెబుతున్నాడు దేవుడు. సూర్యుని చూసే గాని చంద్రుని చూసే గాని ఒకవేళ నీ నోటితో ముద్దు పెట్టుకుని ఎడలా నీకు ఆస్తిని కలుగు చేసిన దేవుని దృష్టికి నీవు నేరస్తుడు అవుతావు కదా, దోషి అవుతావు కదా, వేషధారి అవుతావు కదా అంటున్నాడు దేవుడు.
ముగ్గురు ధనవంతులు ధనం మీదే మనసు పెట్టి చచ్చిపోయారు. ధనం కలిగిన వాడి గురించి చెప్పాను. ధనం మీద మనసు పెట్టకుండా దేవుని మీద మనసు పెట్టి వాళ్ళు నిత్య రాజ్యములకు వెళ్ళారు. బైబిల్ చెబుతుంది ధనవంతుడు దేవుని రాజ్యానికి వెళ్ళటం దుర్లభము. ఉంటే సూది బెజ్జములు అయిన దూరవచ్చు కానీ దూరవచ్చు కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం అసంభవం అన్నాడు. ఏ ధనవంతుడు వెళ్ళడం అసంభవం? ముందు ముగ్గురు చెప్పానే ఓదా రంగు బట్టలు ధరించి ప్రతిరోజు సుఖించువాడు. ఈరోజు సుఖం వేరు, రేపు సుఖం వేరు, ఎల్లుండి సుఖం వేరు, హెచ్ఐవి వచ్చిందాక అదే వేరు, అన్ని సుఖాలే. ఇంకోడు అధికారి తనకున్న హోదాను చూసుకొని నేను అగ్నిలోనికి అయిపోతున్నాను, ఇంకా నాకేం కదా చెప్పేస్తానండి, మీకు చెప్పిస్తున్నాను. ఏం చెప్పమంటారా? నీ ఆస్తి మీ పేదలకిరా బాబు వచ్చిన వెంబడించు. అది మిగుల ఆస్తి కలిగిన వాడు కనుక మిక్కిలి వ్యసనపడుచు నువ్వు వద్దు, నీ రాజు వద్దని వెళ్ళిపోయాడు. ఇంకోడు అన్నాడు పాత కొట్లు పడగొట్టి కొత్త కొట్లు కట్టించి జీవితాంతం సరిపోయిన ఆస్తి సమకూర్చేసాను కాబట్టి తినము రాగము సుఖించుము నీ ఇష్టం అని చెప్పుకున్నాడు ప్రాణంతో. ఆ రాత్రి దేవుడు చెప్పి మాటలిని రే నానా అన్నాడు. ఏం చెప్పాన్నాడు? ఏం లేదు కానీ ఏడన్నాయి ఒడ్డుపాతలు మొత్తం అన్నాడు. కళ్ళాల్లో కొద్దిగున్నాయి, బత్తాల మీద కొన్ని, బళ్ళ మీద కొన్ని వేసారు, రేపు మొత్తం లాక్కు రాబోతున్నాను. ఎందుకు ఎక్కడ ఇవన్నీ ఎందుకు అక్కడ పెట్టావు అన్నాడు. పాత పడగొట్టి కొత్త కట్టాను కదా, ఇవన్నీ మరి సిద్ధపరిచేసరికి ఇవన్నీ తీసుకురావద్దు. అదే కళ్ళాలు లేచి పొప్పలేచి బాగోలేదు ఎవరు ఏడుంటాయి కదా, నువ్వు రారా ఏడుంటాయి కానీ ముందు నువ్వు రా, బయలుదేరా. నేను ఎప్పుడే బయలుదేరాను అన్నాడు. అసలు అవసరం లేదు, నువ్వు రారా, నువ్వు తర్వాత అన్నాడు. పాపాత్ములు సంపాదించిన ఆస్తి నీతిమంతుల యొక్క పిల్లలు అనుభవించెదరు. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. ధనం అవసరం. ధనం ఇచ్చిన దేవుని మీద మనసు పెట్టండి కానీ ధనం మీద మనసు పెట్టబాకండి. నీ ఆస్తి నీకు అక్కడికి ఒకరి దినం నీ ఆస్తి నీకు అక్కడికి రాదు. ధనం నమ్ముకుంటే పాడైపోతాం. ధనం శాశ్వతం మీద కాదు, ధనం మనిషి నిద్రపోని. కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో రాయబడి ఉన్నాయి. కాబట్టి ధనం మీద మనసు పెట్టబాకండి. ధనము ఇచ్చిన దేవుని మీద మనసు పెట్టండి. ఇచ్చిన దేవుని మీద మనసు ఎట్లా పెట్టిన భక్తులు అంటే, నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, నేను పురుగు లాంటి వాడిని అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని వాడు తమను తగ్గించుకొని ఇచ్చిన ధనం వైపు చూడకుండా ఇచ్చిన దేవుని వైపు చూసి వాళ్ళ ప్రయాణాలు ఈ భూమి మీద కొనసాగించారు. అలాగ ముందుకు మనం కొనసాగుదుముగాక. ఆమేన్. తరలు వంచండి, ప్రార్థన చేద్దాం. తరలు వంచండి.